నమస్తే. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఇతర దేశాల్లో ప్రధానమైన చర్చ కొనసాగుతూ ఉంది. పుష్ప 2 అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన తర్వాత ఐకానిక్ స్టార్ పుష్ప పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పుష్ప రిలీజ్ సందర్భంగా జరిగిన ఆ సంఘటనలో అర్జున్ గారి అభిమాని చనిపోవటం, అదేవిధంగా అదే కుటుంబంలో బాబు హాస్పిటలైజ్ అవ్వటం, కోమాలోకి వెళ్ళటం, అదేవిధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి, ఆ తండ్రి కుప్పకూలిపోవటం, ఇదంతా కూడా కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి కొనసాగింది. ఆ చనిపోయిన అభిమానికి ఈ సందర్భంగా సంతాపం తెలుపుతూ ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈ చర్చను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ చర్చలో ప్రధానంగా పుష్ప నాయకత్వం అల్లు అర్జున్, మెగా కుటుంబ సభ్యుడు అల్లు అరవింద్ గారి తనయుడైన అల్లు అర్జున్ గారికి అసలు సామాజిక కోణంలో మద్దతు ఉందా లేదా, ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వేదిక కానీ కాపు సంఘాల అసలు ఏమనుకుంటున్నాయి, వారి మనోగతం ఏంటి, ఈ దాడి ఏదైతే కొనసాగిందో సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ కేసులు నమోదు జరిగిన అంశంలో సమాజంలో ఉన్న పరిస్థితులు, వారి యొక్క స్పందించిన తీరు, వివాదం కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా, సామాజిక కోణంలోనూ ఇతర ఆలోచనలతోటూ రాజకీయ కోణంలోనూ, అదేవిధంగా మెగా కుటుంబం సంబంధించిన అంశంలోనూ, అదేవిధంగా అరవింద్ గారి మీద కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు అనేవి కొనసాగినాయి. ఈ సందర్భంగా మనతో పాటు హైదరాబాద్ వేదికగా 2 రాష్ట్రాల్లో కాపు సంఘాల్లో ప్రధాన భూమిక పోషించేటువంటి నాయకత్వం మనతో ఉంది. ఒకడు సోదరులు మిత్రులు అలం నాగేశ్వరరావు గారు. వీరు తెలంగాణ వేదికగానే విశ్వ సంఘాల సమాఖ్య ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 7 ఎకరాల భూమి కులానికి ఇచ్చిందో సామాజికంగా, దానికి సంబంధించిన ఐకానిక్ భవన నిర్మాణంలో ప్రధాన భూమిక వహిస్తున్న అల్లం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ జేఏసీగా హైదరాబాద్లో పనిచేస్తూ జేఏసీలో ముఖ్యమైన నాయకత్వంతో ముందుకు పోతూ ఉన్న మన రామ్మూర్తి గారు, అదేవిధంగా తూర్పు సంఘ నాయకత్వం, ఆ నాయకత్వంతో పాటుగా తెలంగాణ తూర్పు సంఘాల అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్న జల్లు హేమసుందర్ గారు మనతో ఉన్నారు. ఈ యొక్క ముగ్గురి మనోగతంతో పాటు వీరి ద్వారా ఇతర సంఘాల నాయకత్వం ఏమనుకుంటా ఉంది, ముఖ్యంగా కాపు సంఘాల సమాఖ్య ఏ విధంగా స్పందిస్తూ ఉంది, వారి మనోభావం ఏముంది, అసలు అల్లు అర్జున్ గారి అంశంలో కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది, రాజకీయ ప్రస్తావన ఎందుకు వచ్చింది, రాజకీయ పార్టీలు వైరుధ్యంగా ఎందుకు ప్రవర్తించాయి అనే అంశాల మీద మనం దీని మీద చర్చ కొనసాగిద్దాం. ముందుగా నాగేశ్వరరావు గారు చెప్పండి, ఏదైతే అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటనలో వారి అభిమాని చనిపోవటం, అదేవిధంగా వారి అభిమాని యొక్క కుమారుడు, వారు కూడా అభిమాని, వారు కూడా హాస్పిటలైజ్ అవ్వటం, వారు కోమాలోకి వెళ్ళి కోలుకునే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా డాక్టర్స్ హాస్పిటల్స్ వైపు నుంచి కానీ వారి యొక్క తండ్రిని ఆదుకోవాలనే డిమాండు ఈ రోజు దాకా కొనసాగింది. కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా ఆ కుమారుడు ఏదైతే హాస్పిటలైజ్ అయ్యాడో వాటిని చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా దీని మీద కొనసాగింది. ఏమంటారు పూర్తిగా ఈ సంఘటన మీద నాగేశ్వరరావు గారు? మీ దురదృష్టకరమైన సంఘటన. ఈ అభిమానులు దీని గురించి చాలా ఆలోచించవలసిన విషయం ఇది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో అల్లు అర్జున్ పాత్ర అన్నది నామం మాత్రమే. అతను ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా అవుతుంది అని అతను కూడా ఊహించడు. ఈ దురదృష్టకర సంఘటనలో అదే విధంగా ఏదైనా ఒక ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ కూడా ఈ తొక్కేసాట్లు ఎవరైనా చనిపోతే ఈ అల్లు అర్జున్ మీద చేసిన విధంగానే చేయగలుగుతారా?
అసలు ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నారా, లేకపోతే కులం ఆపాదించి దీన్ని తీసుకెళ్తున్నారో అర్థం కాని విషయం ఇది. ఇది దురదృష్టకరమైన సంఘటన. దానికి బాధ్యులు అందరూ ఉన్నారు దీంట్లో. ప్రజలు బాధ్యులే, ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీసులు బాధ్యత వహించాలి. ఈ విధమైన దురదృష్టకర సంఘటన జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక హీరో సినిమా, పెద్ద హీరో సినిమా, పెద్ద సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చిందే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని కావలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ప్రభుత్వం. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అల్లు అర్జున్ని బ్లేమ్ చేయటం, కులాన్ని బ్లేమ్ చేయటం, ఇది రాజకీయ కోణంలోనే జరుగుతుందని మా ఉద్దేశం. ఓకే సుందర్ గారు, చెప్పండి, మీరేమంటారు దీని మీద? అల్లు అర్జున్ గారి పట్ల వ్యవహరించిన తీరు రాజకీయ పార్టీలు కానీ, అదేవిధంగా సామాజిక కోణంలో సోషల్ మీడియా వేదిక ద్వారా దూషణలు కానీ, పార్టీల వైపు కూడా ఒక పక్క బీఆర్ఎస్ అనుకూలంగా, బీజేపీలో కొంతమంది అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా, కాంగ్రెస్లోనేమో పూర్తిగా వ్యతిరేకంగా, అంటే రాజకీయ కోణంలో ముందు పోయిన పరిస్థితి ఉంది. ఈరోజు అల్లు అరవింద్ గారు హాస్పిటల్కి వెళ్ళటం, బాలుడిని పరామర్శించడం, తద్వారా వారు కానీ అల్లు అర్జున్ గారు, అదేవిధంగా ప్రొడ్యూసరు, డైరెక్టర్ కలిపి 2 కోట్ల రూపాయలు దిల్ రాజు గారి ద్వారా ఇవ్వనున్నట్టుగా అరవింద్ గారు ప్రకటించడం జరిగింది. ఏదైతే బాధిత కుటుంబానికి ఏదైతే నష్టపరిహారంలు కానీ, లేదంటే అల్లు అర్జున్ గారు సహాయ సహకారాలు అందించే విధానంలో ఆలస్యం జరిగినట్లు కూడా సమాజం ఎక్కువగా భావిస్తున్న పరిస్థితి ఉంది. అంటే వారు ముందుగా నా కుటుంబాన్ని ఆదుకునే విధంగా జరగలేదు. తద్వారా సమాజంలో ఎక్కువగా ప్రశ్నించే పరిస్థితి ఎక్కువగా ఉందనేది ఎక్కువగా చర్చ జరిగిన పరిస్థితి. మీరేమంటారు? ఇప్పుడు ఎవరైతే ఈ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ వాళ్ళు చనిపోయినారో వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే ఆ పిల్లవాడు కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. అతను కూడా తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఈరోజు అల్లు అర్జున్ గారికి ప్రతిపక్షాల్లో బీఆర్ఎస్ కానీ, లేదంటే బీజేపీ కానీ బలంగా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ రోజు చేసిన తప్పేం లేదు. అతను ఎప్పటిలాగే ప్రతి ఆ థియేటర్కి వెళ్తుంటారు, ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. ఏ సినిమా అతను రిలీజ్ అయినా వెళ్తుంటారు. ఈ ఒక్కసారి కాదు, అతని సినిమా ఎప్పుడైతే తీయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వెళ్తూనే ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరం మీద వెళ్ళినట్లు అల్లు అర్జున్ గారి మీద ఆయన ఈ రోజు ఇంతమంది జనాభాలో మధ్యలో వచ్చి చేతులు ఊపారు. ఎంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు అతను చేసిన తప్పు అని చెప్పి కేవలం అల్లు అర్జున్ మీద ఈ ఏదైతే నేరాపరం చేస్తున్నారో అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆయన పరిధి దాటలేదు ఎక్కడ కూడా. ప్రభుత్వం కూడా ఈ పెద్ద సినిమా ఆల్రెడీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి భారీ ఎత్తులో ఈ సినిమాకి అభిమానులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకోకుండా కేవలం అల్లు అర్జునే తప్పు చేసినట్లు ప్రభుత్వం ఇలా నిందించడము మేము కాపు సామాజిక వర్గం నుంచి బలంగా ఖండిస్తున్నాము. అలాగే ఎవరైతే అల్లు అర్జున్ చేసిన ఈ సంఘటన ఉందో, గతంలో చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు కానీ, ఎవరైతే యాక్టర్స్ కానీ, ఎవరైతే సెలబ్రిటీస్ మీటింగ్స్ లో అనేక కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ చాలా సందర్భాల్లో జరిగినాయి. ఆ జరిగిన సందర్భాల్లో వాళ్ళని ఎవరిని అప్పట్లో అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసులు లేవు. కేవలం అల్లు అర్జున్ గారి ఇమేజ్ని, కాపు సామాజిక వర్గాన్ని వెనక్కి నెట్టడానికి, వాళ్ళు ఒక సామాజిక వర్గం నుంచి బలమైన ఫిల్మ్ యాక్టర్గా ఎదుగుతున్నాడని ప్రపంచ స్థాయిలో కొంతమంది కుట్ర పన్ని అతన్ని కావాలని ఇరికించారని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే పార్టీలు కూడా ఒక బీజేపీ బీఆర్ఎస్ఏ కాకుండా కాంగ్రెస్ కూడా రావాలని ముందుకి, అతను చేసిన తప్పేం లేదని చెప్పి కాంగ్రెస్ కూడా ఖండించాలని ప్రభుత్వానికి మేము ఈ కాపు సామాజిక వర్గం నుంచి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ గారు ఆ రోజు ఎప్పుడైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరగగానే అతను మళ్ళీ కానీ ఆ పిల్లవాడికి అతను హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఏదైనా సరే ఇటువంటి ఇన్సిడెంట్ జరగవచ్చు అని చెప్పేసి అతను ఆ రోజు మళ్ళీ వెళ్ళలేదు. అలాగే ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా అతని మీద కేసు ఫైల్ చేయడం, ఎలాగా స్పందించాలో ఆయన అప్పటికి మైత్రి మూవీస్ ద్వారా, తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ అంతా ఎప్పటికప్పుడు హాస్పిటల్లో పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు కలవడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వము
దీన్ని ఎంత సీరియస్ గా, ఎందుకంటే ఎవరైనా ప్రాణమే ప్రభుత్వం. మేము వాళ్ళు కూడా ఎవరైతే పిల్లవాడు తండ్రి కూడా ఖండించాడు, అతను కూడా కేసుని విత్డ్రా చేసుకున్నాడు. ప్రభుత్వం ఏంటంటే అర్థం చేసుకోవాలి, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన, ఇది జరిగిపోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామూర్తి గారు చెప్పండి, మీరేమంటారు? ప్రధానంగా అల్లు అర్జున్ గారు వాస్తవంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయమే, కానీ ఇది జరుగుతుందని చెప్పేసి అని ఎవరు ఊహించుకోలేదు. ఎందుకంటే ఆమె సినిమా చూడటం కోసం వచ్చింది. అయితే అక్కడ తొక్కిసలాట అంటే అక్కడ ఏం జరిగింది కూడా ఏంటంటే ఆమె ఊపిరాడక చనిపోవడం జరిగింది. దీనికి నేను 100% సంతాపం తెలియజేస్తున్నాను. కానీ ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే ఇవాళ ఒక మనిషి చనిపోయారు అని చెప్పేసి అని అక్కడ వచ్చిన అల్లు అర్జున్ని ప్రస్తావన తీసుకొని ఒక మన చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి కూడా దాదాపు ఒక అసెంబ్లీలో దాన్ని లేవనెత్తేసి అది ఒక పెద్ద సంఘటన అని చెప్పేసి అని దాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్య. ఇప్పుడు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే అక్కడ ఎంఐఎం సంబంధించిన ప్రతిపక్ష నాయకులు ప్రశ్న అడిగారు, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది గౌరవ సభ, అది చర్చ కొనసాగింది, దాన్ని వదిలేద్దాం మనం. ఎందుకంటే అది ముఖ్యమంత్రిగా శాసనసభలో జరిగే అంశము, దాని మీద ముందు వెనక ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాచారాన్ని ప్రజలకు చెప్పే అంశంలో వారు చెప్పారనుకుందాం. అయితే సామాజిక కోణంలో దీని మీద సోషల్ మీడియాలో ఒక దాడి అనేది కొనసాగింది. అల్లు అర్జున్ గారికి కానీ అల్లు అరవింద్ గారి కుటుంబానికి కానీ సంఘాలుగా, కాపు సంఘాలుగా మీరంతా ఏమన్నా మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగారా బాధలో ఉన్నప్పుడు? ఇతర దీంట్లో ప్రధానమైన చర్చ కొనసాగింది ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద జరిగిన సామాజిక దాడి పట్ల ఏదైతే సినిమా రంగంలో ఆధిపత్య పోరాటం కొనసాగింది, ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యవస్థలో కానీ మెగా కుటుంబం చేతిలో, మెగా కుటుంబం అనేది సినిమా రంగానికి పెద్దగా ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తే మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసినగా ఈ విధంగా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకత్వం అంతర్గతంగా దీని మీద టార్గెట్ చేసి రాజకీయాలు నడిపింది అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతా ఉంది సోషల్ మీడియా వేదికగా. అసలు దాంట్లో వాస్తవం ఉందా అనేది ప్రశ్న. ఇది మెగా కుటుంబం మీద కక్ష సాధింపు అనేది 100% ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మెగా కుటుంబము ఒక మంచి పొజిషన్, ఆంధ్రాలో ఎట్లయితే పవన్ కళ్యాణ్ ద్వారా ఎట్లయితే పొజిషన్కి వచ్చిందో ఇవాళ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ నేము ఫేమ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇవాళ ప్రత్యామ్నాయం ఏంటంటే మళ్ళా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక మంచి పొజిషన్ రావడం కోసం చెప్పేసి అని మా తరపున మేము ఎప్పుడు కోరుకుంటున్నాము. దానికి రావడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే దీని ఏదో విధంగా తెలంగాణకు వస్తుంది కాబట్టి అయితే బీజేపీ ఉంది, బీజేపీతో పాటు అలానే మన టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ జనసేన కూడా బాగా ఇక్కడ ఒక కంకణం కట్టుకొని సీరియస్ గా తీసుకొని పోతుంది. ఇక్కడ దీని విషయంలో ఏదేమైనా సరే వాళ్ళు రాకూడదు, మళ్ళా ఏదో ఒక మెగా ఫ్యామిలీ మీద బురదల్లాలని చెప్పేసి ఆలోచనతోటే దీన్ని పెద్ద ఎత్తున భారీ ఎత్తున మామూలుగా ఈ స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడము, ఆ అల్లు అర్జున్ ఇంటి మీద పోయి మళ్ళీ గొడవలు చేయటము, ఆ పూల మొక్కలు పీకేయటము, చాలా ఈ గొడవ చేసుకుని జరుగుతున్నారు. వాస్తవంగా ఇక్కడ అప్పుడే ఆయన ఇది జరిగింది, నా వంతు కర్తవ్యంగా నేను చేస్తున్నానని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత మళ్ళా హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఏమవుతుందో, మళ్ళా గొడవలు ఎట్టవుతాయి అని చెప్పేసి అని ఆయన పోకుండా అక్కడ మనకు సంబంధించిన మనుషులతోటి మామూలుగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతి విషయం మీద ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కానీ దాన్ని వీరు భూతత్వంలో చూపించేసి బాగా కక్ష సాధించే చర్యలుగా మళ్ళీ అరెస్ట్ చేయటాలు ఇవన్నీ అది కరెక్ట్వే కాదు. అయినా కూడా ఈ అల్లు ఫ్యామిలీ అనేది ఈరోజు మరి వాళ్ళకి ఆ పిల్లలకి సంబంధించింది మన ఒక 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అట్లానే అలా అరవింద్ గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. దీని విషయంలోనే మేము కాపు చేసి చైర్మన్ గా మేము ఎప్పుడు కూడా అల్లు గారి ఫ్యామిలీకి మేము అన్నదండలుగా ఉంటాము. ఇది ఒక మా కాపు సంబంధించిన ఒక సంఘటనగా మేము ఎంత కలిపి చేసుకుందాము. మా కోఆపరేషన్ అనేది ఎప్పుడు 100% ఉంటుందని చెప్పేసి అని నేను కాపు చేసి చైర్మన్ గా నేను తెలియజేస్తున్నాను. నాగేశ్వర గారు చెప్పండి, ఏదైతే రామ్మూర్తి గారు చెప్తా ఉన్నారు, ప్రధానంగా తెలంగాణకి మా కూటమి రాబోతా ఉంది, కూటమి వచ్చే క్రమంలో మెగా ఫ్యామిలీని ఇబ్బందికర పరిస్థితిలో నెట్టేందుకే రాజకీయ వ్యూహంలో భాగంగా
అంతర్గతంగా కొన్ని శక్తులు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ గారి మీద దాడి కొనసాగిస్తూ ఉన్నాయి. సామాజిక దాడులకి నిదర్శనం అనేది మీరేమంటారు? ఇది 100% మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఈరోజు జనసేన చాలా స్ట్రాంగ్ గా ఉంది. జనసేన అంటేనే మెగా కుటుంబం అనే లెక్కలో ఉంది ఈరోజు. కాబట్టి జనసేన ఎక్కడ స్ట్రాంగ్ అయిపోయి తెలంగాణలో అడుగు పెడితే మాకు పుట్టగతులు ఉండవు అని కాంగ్రెస్ వాళ్ళు 100% కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెద్దలకి ఎలాగే మెసేజ్లు వచ్చాయంటో తెలియదు, కానీ కావాలని చెప్పి దీన్ని చాలా పెద్ద ఇష్యూ కింద చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ మనుషులే, ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద దాడి చేసినంతా కూడా ఫోటోలు సోషల్ మీడియాలో చూసాం. ఆయన అనుసరులు చాలా మంది ఉన్నారు. అసలు ఉస్మానియా యూనివర్సిటీ జాకి దీంతో సంబంధం ఉంది. వాళ్ళ ఆంధ్ర ఫిల్మ్ అసోసియేషన్ ఫిల్మ్ సొసైటీలు అంతా వైజాగ్ వెళ్ళిపోవాలని వాళ్ళు చెప్పాలా, వైజాగ్ వెళ్ళాలని ఎలా వెళ్తారు? అది కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని టార్గెట్ చేసుకుని ఒక పెద్ద ఇష్యూ కదా చేస్తుంది. అంతేకాదు ఇది కాపులంటే వీళ్ళకి ఎందుకో మాకు అర్థం కాదు. అంటే 26% కాపులు ఉండే రేపు పొద్దున్న వీళ్ళందరూ ఒకటి అయిపోయి ఒక తాటి మీదకి వస్తే మా ప్రభుత్వం కూలిపోద్ది అనుకుంటున్నారు, ఏమో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ విషయాన్ని టార్గెట్ చేసి కావాలని చెప్పి రాజకీయ కోణంలోనే దీన్ని చూస్తుంది అనేది మా కాపు సంఘాల ప్రతినిధులుగా దీనికి 100% ఒక్కని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో జనసేన గనక ఇక్కడ అడుగు పెడితే కాంగ్రెస్ కి నిజంగానే పుట్టగతులు ఉండవు. వచ్చే ఎలక్షన్స్ లో జనసేన రావాలని మా కాపు కులాల అన్ని సంఘాల తరపు నుంచి కూడా నేను మా కాపు సంఘాల నాయకులందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి అవసరమైతే మేము ఈ వీక్ లోనో వచ్చే వారంలోనో ఒక పెద్ద మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము సందేశం పంపిస్తాం. ఎందుకంటే ఇది రాజకీయ కుట్రే, కాపు కులాల మీద ఒక దాడి కిందనే మేము భావిస్తున్నాం. ఈ యొక్క పెద్ద మీటింగ్ పెట్టి తెలంగాణలో కూడా జనసేన పార్టీ అన్ని ఏమంటామంటే ఆవిర్భావం చేసి దాని ఒక స్టేజ్కి తీసుకెళ్లి దాని ఒక పెద్ద ఎత్తున రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీని నిలబెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా తీసుకెళ్ళడానికి మా కాపు కుల సంఘాలందరి తరపు నుంచి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, హేమసుందర్ గారు మీరేమంటారు? రాజకీయ కోణంలోనే ఈ కార్యక్రమం కొనసాగింది. రాజకీయ కోణంలోనే అల్లు అర్జున్ గారి మీద సోషల్ మీడియా వేదికగా దాడి కొనసాగింది అనేది మీ మిత్రులు ఇద్దరు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రాజకీయ కోణంలో జరిగింది కాబట్టి కూటమికి స్వాగతం పలుకుతాం, తెలంగాణలోకి కూటమికి మద్దతు పలుకుతాం అంటూ నాగేశ్వరరావు గారు కానీ రామ్మూర్తి కానీ చెప్తా ఉన్నారు. అంటే నిజంగానే కూటమి తెలంగాణకి వచ్చే పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన కొనసాగింపుగా మాట్లాడుతూ ఉందా? ఏమంటారు మీరే? ఇది 100% అది ఖాయం. ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఏదైతే ఈ దాడి జరుగుతుందో ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో ఇది ఒక సామాజిక వర్గానికే కాదు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భారతదేశంలో బలమైన నాయకుడిగా ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి గారికి కూడా సన్నిహితంగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నుంచి మళ్ళీ తెలంగాణకి అడుగుపెట్టి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టగలరు, ఓడించగలరని ఒక సత్తా ఉన్న నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మా మిత్రులు చెప్పినట్లు, రామ్మూర్తి నాయుడు గారు చెప్పినట్లు, అల్లం నాగేశ్వరరావు గారు చెప్పినట్లు అది 100% ఖాయం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే భారీ మెజారిటీతో భారతదేశంలో ఎవరివన్న మెజారిటీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచిందో అలాగే రేపు తెలంగాణలో కూడా భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి వస్తుంది. దానికి టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులుగా వచ్చి ఈ కాంగ్రెస్ని మళ్ళీ ఓడిస్తారని భయంతోనే సామాజికంగా బలమైన కాపు సామాజిక వర్గం అంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో 2,50,00,000 నుంచి 3 కోట్ల మంది జనాభా అంటే 10 కోట్ల మందిలో 30% ఉన్న ఈ సామాజిక వర్గాన్ని అణిచివేసినట్లయితే ఇక్కడ ఎవరైతే బలంగా ఈ సినీ రంగంలోనో రాజకీయ రంగంలోనో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని కొట్టినట్లయితే ఉన్న వాళ్ళందరూ భయపడతారు, సామాజికంగా విడిపోతారు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ దాడి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచనతో ఇప్పుడు మన సామాజిక వర్గానికి అన్ని కమ్యూనిటీలో కూడా ఒక మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మిగతా కమ్యూనిటీస్ అందరూ మనతో స్నేహంగా ఉంటారు. కాబట్టి ఎలాగైనా సరే ఈ వీళ్ళని రాజకీయంగా గత 50-60 సంవత్సరాల నుంచి వీళ్ళని మేము అధికారంలో రాకుండా చేశాం. కాబట్టి వీళ్ళని మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ రకంగా వీళ్ళు రాకూడదని చెప్పేసి గతంలో ఆంధ్రాలో ఎలాగ దాడులు జరిగినాయో పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ ఈ రోజు మన అల్లు అర్జున్ మీద కూడా
ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేమందరం సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం అంతా అల్లు అర్జున్ వైపు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాము. అతనికి ఎటువంటి ఇబ్బంది పెట్టినా సరే మేము అతనికి సంపూర్ణంగా సహకరిస్తాము, ఆయనకి మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా అంశాలు మీరు తెర మీద తెచ్చారు. అంటే రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా కుల సంఘాలు నడిపే మీరు ఇప్పుడు ప్రధానమైన ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏమనంటే సంఘాలంతా సమావేశమై మేము మన పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తామని, కూటమిని తెలంగాణలో స్వాగతిస్తామని, తద్వారా బలం చేకూరే విధంగా కాపులకి బలం చేకూరే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తామని. అంటే కాపు కులం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తే బలం చేకూరినట్టుగానే భావించాలా? 100% అది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన రాజకీయ కోణంలోనే చూడవలసి వస్తుందండి. ఎందుకంటే ఈ జరిగిన సిచ్యువేషన్ ఇంతకుముందు చాలా జరిగినాయి ఇట్లాంటి. అప్పుడెప్పుడు అరెస్ట్ చేయని, లేకపోతే అప్పుడెప్పుడు పెట్టని కేసులు, లేకపోతే అప్పుడెప్పుడు కూడా అంటే మీరు ఇందాక అసెంబ్లీలో అది పక్కకు పెట్టండి అన్నారు, కానీ అసలు అసెంబ్లీలో చర్చించవలసినంత అవసరం లేని కూడా తీసుకుని చేస్తున్నారంటే ఇది రాజకీయ కోణం అని అనుకోవాల్సి వస్తుంది. మాకు కుల సంఘాలకి రాజకీయాలతో సంబంధం లేదు. యాక్చువల్లీ మా కులం ఏదో మేము ఉన్నాం, 10 రూపాయలు సంపాదించుకున్నవాడు ఉంటాడు, 100 సంపాదనలు, అది కులాలకి సంబంధం లేనిది రాజకీయంతో మాకు సంబంధం లేదు. ఓన్లీ కులం గురించే మేము మా కుల సంఘాలు ఉన్నాయి, వాటి గురించి డెవలప్మెంట్ కోసం చూస్తున్నాం. కానీ ఈ 3-4 రోజులు జరిగిన ఘటనలు చూస్తుంటే సోషల్ మీడియాలో చూసిన దాంట్లో అంటే ఇది ఒక అటాక్ కింద అనిపిస్తుంది మాకు. ఎందుకంటే కులం మీద అటాక్, అట్లానే కులం అంటే కాపులు ఎదిగిపోతే కాపులు అంటే కొంచెం ఆల్టర్నేటివ్ గా ఓన్ చేసుకున్నది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఒక పవర్ఫుల్ నాయకత్వంతో ఉంది. అది దాన్ని చూసే భయపడుతున్నారు అనేది, దానికోసమే వాళ్ళు అంచడం కోసమే ఈ రోజు ఇక్కడున్న కాంగ్రెస్ చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే మీరు అడిగారు రాజకీయ కోణం, రాజకీయ కోణం ఉంది ఇక్కడ. ఆ రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నారు. అల్లు అర్జున్ చేసింది ఏముంది, అతను అనుకోని సంఘటన దొరకడం జరిగినప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇంకొకరు కానీ కాంపన్సేషన్ ఇవ్వమని ఇంకోటి రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని అతను అరెస్ట్ చేసి అదేదో పెద్ద భూతత్వంలో చూపించవలసిన అవసరం లేదు. ఈ రోజు ఆయన 2 కోట్లు అనౌన్స్ చేశాడు. ఆ రోజే ఒక మీటింగ్ పెట్టి లేకపోతే ఒక నిర్మాతల సంఘాలను ఎవరినో పిలిచి ఆ పిల్లోడికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేకూర్చండి అని ఆయన ఖండించాడు. తప్పు జరిగిపోయింది, మాకు అనుకోకుండా జరిగిన సంఘటన అందరూ ఖండించారు, మేము ఖండిస్తున్నాం. దాన్ని ఇంత భూతత్వంతో చూసి ఇంత చేయవలసిన అవసరం లేదు. అట్లా చేస్తున్నారంటే ఇది రాజకీయ కోణమే. జనసేన పార్టీ తెలంగాణలో కనుక ఎంటర్ అవుతే మిగతా పార్టీలు బీజేపీ ఎన్డీఏ కూటమి బలపడుతుందనే ఒక అపోహతోటే, అది నిజంగా బలపడుతుంది కూడా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది బలపడితే మాకెక్కడ నష్టం జరుగుతుందో అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కుట్రే. ఇది ఈరోజు ప్రధానమైన చర్చ. ముఖ్యమైన సంఘ నాయకత్వం అంతా కూడా అల్లు అర్జున్ సంఘటనలో, పుష్ప సినిమా సందర్భంగా జరిగిన సంఘటనలో అభిమాని చనిపోవటం కానీ, వారి కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందటం కోసం వారు హాస్పిటల్లో చేరటం కానీ, ఆ కుటుంబం కూలిపోయిన సందర్భంలో మొత్తంగా ఇది రాజకీయ కోణం దీనికి చుట్టుముట్టుకుంది. వెనక నుంచి కావాలని కొన్ని శక్తులు కుతంత్రంతో ఇది నడుపుతా ఉన్నారు. మెగా కుటుంబం మీద దాడి చేయడానికే అల్లు అర్జున్ గారి మీద దాడి కొనసాగింది. ఇది రాజకీయ కోణంలోనే కొనసాగింది. కాబట్టే కాపు సంఘాలుగా మేము కూటమిని ఆహ్వానిస్తాం. కాపు సంఘాలుగా మేము అందరూ సమావేశమై పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కష్టాలు చెప్పుకుంటాం. అల్లు అర్జున్ గారి మీద జరిగిన దాడి కాపు సామాజిక వర్గం మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం అనే దాంట్లో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అల్లు అర్జున్ ఫ్యామిలీని కానీ, అల్లు అర్జున్ మీద కానీ ఏదైతే సోషల్ మీడియా వేదికగా దాడి కొనసాగించారో ఆ దాడిని ఖండిస్తున్నామని కాపు సంఘ నాయకులు స్పష్టత ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు నాగేశ్వరరావు గారు కానీ, హేమసుందర్ కానీ, అదేవిధంగా